హాయ్ హలో నమస్తే బాగున్నారు అందరూ. నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు అయితే కాకరకాయతోటి పంచామృతం అయితే చేస్తాము. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయలు అయితే ఫస్ట్ కడిగి మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నా. సన్నగా ముక్కలు అయితే తొందరగా ఉడికిపోతాయని సన్నగా కోసుకున్నా. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి అయితే అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నా. చూడండి, చింతపండు అయితే నానేసుకున్నా ఫస్టే. ఇది కూడా 2 టైమ్స్ వాష్ చేసుకొని కడగాలి. పల్లీలు వేయించుకున్న, కొన్ని నువ్వులు కూడా వేయించి పెట్టుకుంటున్నా. ఈ క్వాంటిటీ అయితే తీసుకోవాలి, కొన్ని మాత్రమే. ఒక 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు తీసుకొని ఇట్లా మనం దూరగా అయితే వేయించుకోవాలి. ఫస్ట్ వేయించుకొని చేయితో వేయించుకుంటాను. ఏందని చూస్తున్నారా? అప్పుడప్పుడు కొంచెం ఇట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. కాలుతుందని మళ్ళీ చాకుతో అయితే తీసి చేస్తాను. చూడండి, ఇట్లా చూపించిన విధంగా అయితే వేయించుకొని మంచిగా మిక్సీ అయితే చేసుకోవాలి. దీన్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ అయితే వేసుకొని మంచిగా ఇట్లా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి అయితే కచ్చపచ్చగా అయితే దంచేసుకున్నా. అంటే ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇట్లా చేసుకున్నాను. మీకు పేస్ట్ ఉంటే మీరు వేసుకోండి. ఆయిల్ అయితే వేసుకున్నా, 3 స్పూన్స్ వేసుకున్నా. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దీంట్లో జీలకర్ర అండ్ ఆవాలు అయితే వేసుకున్నా. ఇవైతే వేగిపోతున్నాయి. చూడండి, దీంట్లో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నా. ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా పులుసులు కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నా, ఫ్రెష్గా మా చెట్టుదే. ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందని, అల్లం వెల్లుల్లి అదైతే చాలా బాగుంటుంది. వేసుకున్నానండి ఇప్పుడే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వేసిన తర్వాత. ఇవైతే వేగిపోయినాయి. పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేగిపోయిందండి పోపు మంచిగా. కాకరకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. వేసిన తర్వాత మూతనైతే పెట్టుకోవద్దండి, చేదొస్తుంది కొంచెం. అందుకని నేనైతే మూత తీసుకొని మాత్రమే ఫ్రై చేసుకుంటాను ఎప్పుడైనా కూడా. మనం కాకరకాయ, ఇది ఒక చిన్న టిప్ అండి. కాకరకాయ ఎప్పుడు కూడా మనం మూత పెట్టి వండినాం అనుకోండి, అది ఎప్పుడు కూడా చేదేస్తుంది కొంచెం. ఇలా మనం మూత తీసుకొని వండుకుంటేనే ఆ చేదనేది ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అన్నట్టు. అంతే, అందుకని టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మా అబ్బాయి కూడా తింటాడు కాకరకాయ. ఇప్పుడైతే నేను ఇందాక పట్టి పెట్టుకున్నా కదా మిక్సీ, అదైతే వేసుకుంటున్నా. చూడండి, ముక్కలు అయితే వేగిపోయినాయి, ఆల్రెడీ ఉడికిపోయింది. అందుకని ఇందులోనే అయితే ఇప్పుడు పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఇది వేయంగానే అడిగంటుతుందండి కొంచెం, ఎందుకంటే పల్లీ పేస్ట్ కదా, అట్లనే వస్తుంది. కానీ అయినా కూడా ఫ్రై అవుతుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పంచామృతం. ఇది మా డాడీ అయితే చేసేవాడు, అందుకని నేను చేసి చూపిస్తున్నాను మీకోసం. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇది తింటారండి. చూడండి, కావాలంటే చేసి. అస్సలు చేదు అనేది రాదు కొంచెం కూడా. మా అబ్బాయి కూడా కాకరకాయ తింటాడు, అంటే అర్థం చేసుకోండి, చిన్న వాళ్ళు కూడా తింటారు. దీనిలో తగినంత ఉప్పు కారం అయితే వేసుకున్నానండి. 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నా. మనం చింతపండు చారు అయితే వేసుకుంటాం కదా ఇందులో, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. ఇప్పుడైతే చింతపండు నానేసుకున్నా కదా, అదైతే తీసుకుంటున్నాను అండి, పల్ప్ అంతా కూడా. ఇప్పుడైతే ఇలా వేగిపోయిందండి. ఇలా కూడా తినచ్చు, బాగుంటుంది కాకరకాయ కారం. ఇప్పుడైతే చింతపండు చారు వేసుకుంటున్నాను అండి ఇందులో. కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇందులో. ఇవన్నీ కూడా మంచిగా ఉడకాలండి. ఇది ఎంత మంచిగా ఎక్కువసేపు ఉడకబెడితే మనం అంత టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఇది జీలకర్ర మెంతుల పొడి అండి, కొంచెమే వేసాను.
2 చిటికల వరకు అయితే వేసుకున్నా, ఎక్కువ వేసుకోలేదండి, చేదు ఉంటుంది కాబట్టి. చూసారా ఏంటి షుగర్ వేస్తుందని చూస్తున్నా, ఇదే మెయిన్ అండి. దీంట్లో పంచామృతం అంటేనే చక్కెర కంపల్సరీ ఉండాల్సింది. ఇందులో చక్కెర వేస్తేనే టేస్ట్ అనేది వేరే వస్తుంది. ఒకసారి చేసి చూడండి. చూపించిన విధంగా ఒక 2 స్పూన్లు అట్లా అయితే చక్కెర వేసుకోవాలి, చాలా బాగుంటుంది. స్వీట్గా వస్తుందండి. పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నా దీంట్లోకి తినడానికి, నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని పచ్చిమిర్చి అయితే వేయించుతున్నా ఆయిల్లో. చూసారా ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ లాగా, చాలా బాగుంటుందండి పంచామృతం. తప్పకుండా ట్రై చేయండి కాకరకాయతో. చిన్న పిల్లలు కూడా వాళ్ళకి నచ్చుతుంది, చాలా బాగా తింటారండి. మళ్ళీ చేపించుకొని మరీ తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మౌని వ్లాగ్స్.